ఒక కోతి ఒక రోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయడానికి నిశ్చయించుకుంది. పనంతా పూర్తి చేసుకుంది. కూర్చొని జపం మొదలు పెట్టింది. ఉన్నట్టుండి దానికి ఒక సందేహం వచ్చింది. ఈ రోజంతా ఉపవాసం చేసి జపం చేస్తూ ఉంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో. అప్పుడు మరి చెట్టు నుండి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే ఎలా? ఏమి చేయలేనేమో. ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపింది. అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడే ఆహారం సేకరించింది. దానిని ఒక మూల భద్రపరిచింది. మళ్ళీ జపం కొనసాగించింది. మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు. ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది. వెంటనే లేచింది. ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది. మళ్ళీ జపం ఆరంభించింది. ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టలేకపోతేనో అంటూ జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే ఉంచుకొని ఉపవాసంతో జపం చేయాలనుకుంది. ఆ విధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకొని జపం చేయబోయింది. కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకొని జపం ఎట్లా చేస్తుంది? చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోట్లో ఉంచుకోవడం ఎందుకు? ఇప్పుడైతే ఏమిటి, రేపైతే ఏంటి? ఎలాగో అది నేను తినవలసిందే కదా. అందువల్ల ఈ ఆహారం ఇప్పుడే తినేసి కూర్చొని సుఖంగా జపం చేసుకుంటాను అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది. ఆహారం తీసుకుంది. నిద్ర ముంచుకొచ్చింది. స్వామీజీ ఉపన్యాసం మొత్తం మర్చిపోయింది. పక్కపరుచుకొని హాయిగా నిద్రపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.